In this class, we'll discuss about something called polytropic process. Polytropic process. Polytropic process లో స్పెసిఫిక్ హీట్ ఎంతో కనుక్కోవాలి. అసలు పాలిట్రాపిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే అది ఐసోథర్మల్, ఐసోబారిక్, ఐసోకోరిక్, ఎడియాబాటిక్ ఇవి కాకుండా ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉంటే దాన్ని పాలిట్రాపిక్ ప్రాసెస్ అంటారు. బేసిక్ గా పాలిట్రాపిక్ ప్రాసెస్ ని పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ పాలిట్రాపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కనుక్కోమని అడుగుతుంటాడు. సో హౌ టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఇన్ పాలిట్రాపిక్ ప్రాసెస్? సో లెట్స్ ట్రై టు సాల్వ్ దట్. సో బేసిక్ గా స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో నుంచి డిక్యూ ఇస్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇందులో డిక్యూ ప్లేస్ లో ఎన్సి డిటి అని రాస్తాం. డిక్యూ అంటే ఎన్సి డిటి, సి అంటే స్పెసిఫిక్ హీట్, ఇస్ ఈక్వల్ టు ఆల్వేస్ డియుని ఏం రాసుకోవచ్చు అంటే ఎన్సివి డిటి అని రాసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన క్లాసెస్ లో తెలిసే ఉంటుంది. డిక్యూ ఇస్ ఎన్సి డిటి, దట్ ఈస్ ఈక్వల్ టు డియు అంటే ఎన్సివి డిటి, అండ్ డిడబ్ల్యూ ఇస్ ఆల్వేస్ పిడివి. పిడివి అంటే డిడబ్ల్యూ. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎప్పుడైనా సరే ఇలా రాసుకోవచ్చు మనం. తను ఇచ్చిన పాలిట్రాపిక్ ప్రాసెస్ లో ఏమి ఇచ్చాడంటే పివి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చాడు. సో పి వి పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ సి. అయితే పిని ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సి బై వి పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కావాలంటే, లేదా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యు ఇంటూ వి డాష్ అంటే పి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే ఎక్స్ ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ యు ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ అంటే సెకండ్ ఇంటూ డిపి ఇలా రాసుకోవచ్చు కావాలంటే. ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. రైట్? ఇంకేమన్నా మిస్ అయిందా? ఒక నిమిషం. యూ ఇంటూ వి డాష్ రాసేటప్పుడు పి ఇంటూ వి పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎక్స్ ఇంటూ వి పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివి ప్లస్ సెకండ్ ఇంటూ వి పవర్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే డిపి ఇస్ ఈక్వల్ టు 0. అప్పుడు ఇదేమవుతుందంటే ఇందులోంచి వి పవర్ ఎక్స్ కామన్ తీసేయచ్చు. తీసేస్తే ఏం మిగులుతుందిరా? పిఎక్స్ వి పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇది వి పవర్ ఎక్స్ ఒకవేళ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ పి ఇంటూ డివి బై వి ప్లస్ డిపి is equal to 0. So this is one relation you have got. So simply you can write this as దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే పిడివి బై వి ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డిపి అని రాసుకోవచ్చు. సో ఇలా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఒక ఐడియల్ గ్యాస్ కూడా కాబట్టి ఐడియల్ గ్యాస్ లో పివి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రాసుకోవచ్చు కదా. పివి ఇస్ ఎన్ఆర్టీ. సో దీన్ని కూడా డిఫరెన్స్ చేస్తే పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్ ఇంటూ డిటి ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇలా రిలేషన్స్ ఉన్నాయన్నమాట నీకు. పిడివి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, విడిపి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అని. సో ఇక్కడ లెటస్ సబ్స్టిట్యూట్. ఒకసారి చూడు, నేను అన్ని కలిపి ఒకసారి రాయడానికి ట్రై చేస్తాను చూడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిటి ఉంది, ఇక్కడ డిటి ఉంది కాబట్టి అన్ని డిటి టర్మ్స్ లో రాయడానికి ట్రై చేస్తున్నాను అది. సో ఎన్సిడిటి, సి అంటే స్పెసిఫిక్ హీట్, ఇస్ ఈక్వల్ టు ఎన్సివి డిటి ప్లస్ ఎక్కడ పిడివి ఎక్కడైతే ఉందో ఇందులో నుంచి పిడివి వాల్యూ ఏమవుతుందిరా? పిడివి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్ డిటి మైనస్ విడిపి. అవునా కదా? ఎన్ఆర్ డిటి మైనస్ విడిపి. సో ఇది కూడా ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి ఈ స్టెప్ లో. ఇక్కడ సో పిడివి ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ విడిపి.
right? So this is expression 1 and this is expression 2. So now what you do is ఎక్కడైతే పీడివి ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ఆర్ డిటి మైనస్ విడిపి. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ 2 ఇది. ఇప్పుడు లుక్ ఎట్ దిస్ విడిపి. ఇక్కడ విడిపిని ఏం రాసుకోవచ్చు, మైనస్ విడిపిని ఏం రాసుకోవచ్చు, బివి ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా, పిడివి ఇంటూ డిఎక్స్. నో యూస్ కదా. Then you have NC dt is equal to NCV dt plus NR dt minus VDP. But what is minus VDP? Okay. PD eliminate cheyalra. Idi meaning ikkada. So V power X common is say I think ఇక్కడ ఇందులో పీడివిని ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ విడిపి బై ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఎస్, ఓకే వచ్చింది. సో ఇది అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ నుంచి ఇది రాస్తున్నారు, పీడివి ప్లేస్ లో మైనస్ విడిపి బై ఎక్స్ రాస్తున్నా. అంటే ఈ పీడివి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, మైనస్ విడిపి బై ఎక్స్. ఈ మైనస్ విడిపి వస్తే ప్లస్ విడిపి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్ డిటి. అంటే ఈ రెండిట్లోంచి విడిపి కామన్ తీస్తే ఏమవుతుందమ్మా, ఈ రెండిట్లోంచి విడిపి కామన్ తీస్తే 1 మైనస్ 1 బై ఎక్స్ కదా, ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్ డిటి, రైట్. సో ఎక్కడైతే విడిపి ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ఆర్ డిటి డివైడెడ్ బై 1 మైనస్ 1 బై ఎక్స్, అంతేనా? ఎస్, కరెక్ట్. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. వీళ్ళిద్దరిలో నుంచి నాకు విడిపి వాల్యూ వచ్చింది. సో ఎన్సిడిటి ఎన్విజేసి నాగ దినేష్ కుమార్, గుడ్ మార్నింగ్. సో ఎన్సివిడిటి ప్లస్ ఎన్ఆర్ డిటి మైనస్ విడిపి ప్లేస్ లో ఏం రాస్తున్నా అంటే ఎన్ఆర్ డిటి బై 1 మైనస్ 1 బై ఎక్స్. ఇది మ్యాటర్. సో అన్నిట్లోంచి ఎన్డిటి క్యాన్సిల్ చేస్తే స్పెసిఫిక్ హీట్ వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఇక్కడ ఆర్ కామన్ తీస్తే ఏమవుతుందన్న 1 మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. సో ఇది ఇట్ విల్ బికమ్ సి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ అంటే మైనస్ కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ అంటే ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్, ఆర్ బై 1 మైనస్ ఎక్స్. అండ్ ఆల్సో మనకి తెలుసు ఏంటి అంటే సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1 కదా. సో సివి ఆర్ బై గామా మైనస్ 1 కాబట్టి యూ హ్యావ్ ద స్పెసిఫిక్ హీట్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇలా రాసుకోవచ్చు, ఆర్ బై గామా మైనస్ 1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ద పాలిట్రాపిక్ ప్రాసెస్. పాలిట్రాపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ ఇలా కనుక్కోవాలి. ఎలా, సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1 ప్లస్ ఆర్ బై 1 మైనస్ ఎక్స్. ఒక్కసారి ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇందులో అడగొచ్చు మీరు. The specific heat in case of a polytropic process is C is equal to R by gamma minus 1 plus R by 1 minus X. So if it is clear, we can solve a problem based on this. If it is clear, we can solve a problem based on this.
No answer from anyone. Here's a question. An ideal diatomic gas undergoes a process P by V is equal to constant. The specific heat in this process is thermodynamics only. The specific heat in the process. You can use the concept which I used here. In a polytropic process, which is PV power X is equal to constant. The specific heat is R by gamma minus 1 plus R by 1 minus X. So, PV power X is equal to constant undali kana manaki ichindantho P by V constant ichadu danni PV inverse is equal to constant raskochu kada. Ante on comparing with PV power X is equal to constant, X is equal to -1. Idi man. Yes. So, what is the specific heat in this process? C is equal to R upon gamma minus 1 plus R by 1 minus X. So, gamma value, diatomic gas ki gamma value antamma? Gamma for diatomic is how much? 7 upon 5. Antena? So the specific heat becomes C is equal to R by 7 by 5 minus 1 plus R by 1 minus X ante minus 1. So it becomes 5R by 2 plus R by 2. 3R. So what is the value of specific heat in this process? C is equal to 3R. Simple. Okay. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కొన్నిసార్లు. సో ఇంకో క్వశ్చన్, an ideal monoatomic gas undergoes a process P by T square is equal to constant. The specific heat in this process is
So how do we find the specific heat? See, sir, మనకి PV power x is equal to constant అయితే తెలుసు, మరి ఇక్కడ P/T² ఉందిగా, ఏదున్నా సరే చేయొచ్చు. ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి PV is equal to nRT యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఎక్కడైతే T ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చు, PV/NR రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందిరా, P divided by T² అంటే P² V² into N² R² is equal to some constant, right? సో N కూడా కాన్స్టెంటే, R కూడా కాన్స్టెంటే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, యూ కెన్ రైట్ దిస్ యాజ్ PP క్యాన్సిల్ అవుతుంది, 1/PV². into N² R². N² R² కూడా కాన్స్టెంటే కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వాట్ డస్ ఇట్ మీన్? 1/PV² కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంట్రా, PV² is equal to కాన్స్టెంటే కదా. తప్పు, x is equal to -2 కాదు, 2a. PV/x is equal to కాన్స్టెంట్ ఉండాలన్న. PV² is కాన్స్టెంట్ ఇక్కడ. So what is the value of x in this case? What's the value of x, Samir? Is it 2 or -2? 2. The value of x is 2. So go ahead, find it then. Find the specific heat. C is equal to R/gamma-1. So R by, this is the formula, right? What is the value of gamma for monoatomic? 5/3 -1 plus R/1 minus x. X ante 2. So 5/3 minus 1 is, it becomes 3R/2 minus R. So what is the answer? Simple. R/2. Yes, correct. Okay. Let's move to the next question. సో స్పెసిఫిక్ హీట్ కనుక్కోవడానికి చాలా మోడల్స్. కొంచెం ఈ క్వశ్చన్ ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ చేస్తాను స్లైడ్ గా. సో ప్రాబ్లమ్స్ థర్మోడైనమిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ క్లాస్ అయిన తర్వాత నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం మీరు ఒకసారి చూసి అది నోట్స్ లో రాసేటప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే బెటర్. సో దెర్ ఈస్ ఒక ప్రాసెస్ ఉంది, A to B గ్రాఫ్. ఇలాంటి గ్రాఫ్స్ గురించి కూడా ఒకసారి నేను మాట్లాడాను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ వన్స్ అగైన్. ఇంకా చాలా ఉంది థర్మోడైనమిక్స్ లో, ఈ వీక్ అంతా అదే ఉంటుంది. Right? This is some point A and some point B. The gas is taken from A to B. A nunchi B ko gas వెళ్ళింది. The gas is taken from A to B. So this is the indicator diagram. Indicator diagram is the diagram. The graph between P and V is called indicator diagram. So PV graph, yes. So here the volume is V0 and here the pressure is 3P0. And here the pressure is, I guess it is
6p naught. And ikkada the volume is 5e naught. So this is a 1 mole of monoatomic gas. 1 mole of monoatomic gas. Taken from A to B. So what is the specific heat in this process? Ila question అడిగినప్పుడు ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం. మనకు తెలిసింది ఏంటంటే r by gamma minus 1 plus r by 1 minus x కూడా చేసుకోవచ్చు కావాలంటే, బట్ దట్ ఈస్ బిట్ కాంప్లికేటెడ్. We'll use the basic concept. ఏంటంటే dq is equal to dq రాసుకోవచ్చు లేదా delta q, whatever. Delta q is equal to delta u plus delta w. ఇప్పుడు the things become easy here. ఎందుకు ఈజీ అవుతాయంటే నువ్వు వర్క్ డన్ ఇందులో నుంచి కనుక్కోగలవా? Can you find out the value of delta w from the graph? Finding delta w from the graph is very easy. And how much is that? చెప్పండి. వెరీ గుడ్, ఏరియా అండర్ PV గ్రాఫ్. సో ఈ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. సో ఏరియా కనుక్కోవడం ఈజీ, కనుక్కోండి. You need to find out this area. So how do you find out the area? You break down this into 2 parts. ఒకటేమో ట్రయాంగిల్, ఇంకోటేమో రెక్టాంగిల్. సో అలా బ్రేక్ చేసి ఏరియా కనుక్కోండి. సో డెల్టా W is simply area under PV graph కాబట్టి, so delta W is area under PV graph. Is it positive or negative? Is area work done positive or negative? A దగ్గర వాల్యూమ్ ఎంత అంటే yes, positive, very good, because A దగ్గర వాల్యూమ్ V0, B దగ్గర వాల్యూమ్ 5V0, అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. సో గ్యాస్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి వర్క్ డన్ ఇస్ పాజిటివ్. సో డెల్టా W is equal to ముందు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే 4V0 ఇంటూ హైట్ ఎంత అంటే 3P0. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయింది. ప్లస్ కింద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే లెంత్ 4V0 ఇంటూ బ్రెడ్త్ ఈజ్ 3P0. సో ఇట్ హ్యాస్ టు బి 6P0 V0, correct, plus 12P0 V0. So altogether it is 18P0 V0, correct? Area of this is 18P0 P0 V0. So that is the work done, right? So अंदर okay kada is work done 18P0 V0. Now what is the temperature at A? A దగ్గర temperature ఎంత అంటే, see, can you find temperature using PV by NR? Because ideal gas equation కాబట్టి PV is equal to NRT లో టెంపరేచర్ PV by NR అవుతుంది కదా. సో ఏ దగ్గర టెంపరేచర్ ఎంత అంటే 3P0 V0 by NR, రైట్? అండ్ B దగ్గర టెంపరేచర్ ఎంత అంటే 6P0 ఇంటూ 5V0 by NR, అంటే 30P0. And so this is 30P0 V0 by NR, right? Then what's the value of delta T, change in temperature? Is it 30 minus 3, 27P0 V0 by NR? ఈ స్టెప్ అర్థమైందమ్మా? చేంజ్ ఇన్ టెంపరేచర్ కనుక్కున్నాను నేను. And what is the value of CV for monoatomic? For monoatomic CV అంటే FR by 2 కదరా. So FR by 2 అంటే CV. Number of moles 1, okay, that is also fine. Degrees of freedom 3 అంటే 3R by 2. CV వాల్యూ కూడా 3R by 2 వచ్చింది. ఇక అన్ని వచ్చిన తర్వాత బేసిక్గా మీరు ఏం చేయాల్సిందంటే సబ్స్టిట్యూట్ చేయాలంటే డెల్టా Q is equal to
డెల్టా యు ప్లస్ డెల్టా డబ్ల్యూ కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నానంటే డెల్టా క్యూ అంటే ఎన్సి డెల్టా టి is equal to delta U is always NCV delta T plus delta W value మనకు తెలుసు ఎంత అంటే 18 P0 V0. ఈ స్టెప్ ఓకేనమ్మా? Now number of moles is given as 1, so 1 into C into what is the value of delta T? 27 P0 V0 by N అంటే మళ్ళీ 1 కాబట్టి R is equal to మళ్ళీ a number of moles 1 CV అంటే 3R by 2 plus 18 P0 V0. Is it clear? So yeah, we're almost done here. అయిపోయింది. మీకు కావాల్సింది C వాల్యూ కదా, సో C నటు ఉంచి మిగతావన్నీ ఇటు పెట్టాయి. Did I miss something? Oh yes, yeah, sorry. ఇక్కడ డెల్టా టీ మిస్ అయింది కదా. సో N ఇంటూ CV అంటే డెల్టా టీ అంటే ఎంత? ఇక్కడ 27 P0 V0 by R. థ్యాంక్ యూ. ప్లస్ చెప్పాలరా ప్లస్ 18 P0 V0 అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఎన్ సి ఇంటూ డెల్టా టీ అంటే 27 P0 V0 by R. ఎన్ అంటే 1, CV అంటే 3R by 2, 27 P0 V0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా కనుక్కోలేదు అంటే అన్నిట్లో నుంచి P0 V0 క్యాన్సిల్ అవుతుంది కదరా, అన్నిట్లో నుంచి P0 V0 క్యాన్సిల్ అవుతుంది. సో అన్నిట్లో నుంచి P0 V0 క్యాన్సిల్ అయిన తర్వాత సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, బ్లూ ఇంక్ లో రాస్తున్నా. ఇక్కడ ఏం మిగులుతుందంటే 27C by R is equal to P0 V0 క్యాన్సిల్ అయితే ఇక్కడ R కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 into 27 by 2 plus 18, right? Then you can tell what is the value of R from this. Sorry, C from this. (18 to 36). 36 plus 27 into 3. $117. Is it 13R by 6? I hope 13R by 6 వచ్చింది. చూడండి మరి మీరు కూడా ఒకసారి. ఓకే.